హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు అయితే ఒక స్వీట్ ఐటెము మనం చేసుకుందామండి. అది బాదుషా, నాకు ఫేవరెట్ అయిన స్వీట్ అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మైదా పావు కిలో, అరకిలో పంచదార, డాల్డా, సాల్టు, బాదం పప్పులు, కొన్ని యాలకులు కొన్ని తీసుకోండి. ఇది పటికి అండి. మనం స్వీట్ ఐటెం చేసుకునేటప్పుడు పాకంలో కొంచెం చిటికెడి వేస్తే పాకం గట్టిపడకుండా జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు మనము బాదుషా పిండి మిశ్రమాన్ని కలుపుకుందామండి. పావు కిలో మైదా తీసుకున్నాను నేను. పిండిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ను తీసుకోవాలి. స్వీట్ ఐటెం ఏదైనా చేసుకున్నప్పుడు సాల్ట్ చిటికెడు వేస్తే టేస్టీగా బాగుంటుంది. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను కూడా వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల డాల్డాను తీసుకున్నాను కదా, ఆ డాల్డాను బాగా కరిగించుకొని మీరు పిండిలో కలుపుకోవాలి. ఇట్లా మనం వేసినవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అన్నీ కలిసిన తర్వాత చేత్తో ఇట్లా పట్టుకుంటే ముద్దలా వస్తే పిండి మనకి రెడీ అయినట్టేనండి. ఇప్పుడు వాటర్ను తీసుకొని పిండిలో కొంచెంగా వాటర్ పోసుకొని పిండి మిశ్రమాన్ని మొత్తం కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిందండి. ఇప్పుడు ఎల్లుతో ఎట్లా అంటే స్మూత్గా ఉండాలి. ఇప్పుడు తడి క్లాత్ తీసుకొని పిండి మీద ఇలా వేసి ఆ పిండిని 1 గంట సేపు బాగా నాననివ్వాలి. ఓకేనండి. పిండి నానే లోపల మనము పాకం రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మనం పావు కిలో మైదా తీసుకున్నాం కదా, దానికి అరకిలో పంచదార పడుతుంది. పంచదారను గిన్నెలో వేసుకొని వాటర్ను 2 కప్పుల వాటర్ను పోసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మొత్తం కూడా కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. మరి అంత ముదురు పాకం కాదు, మరి అంత లేత పాకం కాదండి. మనం గులాబ్ జాములకు ప్రిపేర్ చేసుకుంటాంగా, కొంచెం అటుగా ఉంటే సరిపోతుంది. మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను పాకం మరుగుతుందండి. ఈ పాకంలోని పటిక అని చెప్పాను కదండి, పాకంలో వేసుకుంటే బాగుంటుంది. గట్టిగా అవ్వకుండా జ్యూసీగా పాకం బాగా వస్తుంది. అందులోనే యాలకుల పౌడర్ను కూడా కలుపుకున్నాను. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాము. వేళ్ళతో ఇట్లా పట్టుకున్నప్పుడు మనకి ఇట్లా వేళ్ళకు అతుక్కొని ఇట్లా ఉంటే చాలు, సరిపోతుందండి. ఇప్పుడు పాకం రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పిండి 1 గంట నానింది కదా, తడి క్లాత్ తీసేసి వేళ్ళతో ఇట్లా అంటే పిండి చాలా స్మూత్గా ఉందండి నాని. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు తీసుకొని 2 చేతుల మధ్య ఇట్లా పిండిని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదుషా షేప్ని ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. వెనక కూడా ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి. పిండి బాగా అప్పుడు కుక్ అవుతుంది ఆయిల్లో. ఇప్పుడు పిండి మొత్తం కూడా మనము
బాదుషాలని తయారు చేసి పెట్టుకున్నానండి మొత్తం కూడా. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం వేసుకున్నాక సిమ్లో పెట్టుకోండి మంటను. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం మరిగిపోయి బాదుషాలు మనకి లోపల కుక్ అవ్వదన్నమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు బాదుషాలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఇలా మనం చేసుకున్న మొత్తం బాదుషాలను కూడా సరిపడినన్ని ఆయిల్లో వేసుకోండి, ఫ్రై చేసుకోండి. మొత్తం వేసుకున్నాక మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి, అది మాత్రం గమనించండి. లో ఫ్లేమ్లో పెట్టి బాదుషాలు పైకి తేలిన తర్వాత వెనకాల కుక్ అయిందండి. ఇట్లా ఒక్కొక్కటిగా బాదుషాను వెనక్కి తిప్పుకోవాలి. బాదుషా మొత్తం కూడా సిమ్లోనే కుక్ అవ్వాలి ఆయిల్. ఓకేనా? ఇవి బాగా ఫ్రై అయినాయండి. ఇంక తీసుకుందాం. ఇట్లా తీసుకోగానే పాకంలో వెంటనే వేసేసేయండి బాదుషాను. స్పూన్తో పాకంలోకి ఇట్లా గట్టిగా డిప్ చేయండి. అన్నీ కూడా బాదుషాలు వేసుకోవాలండి. పాకంలోకి ఇలా వేసుకోగానే పాకాన్ని దాని మీద ఇట్లా వేసుకుంటే పాకం అంతా కూడా బాదుషాకి బాగా పడుతుంది. ఓకేనండి? ఇప్పుడు బాదుషాలకి పాకం బాగా పట్టిందండి. ఇదిగో ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. బాదుషాలన్నీ కూడా ప్లేట్లోకి ఇలా తీసుకున్నాం. బాగా వచ్చినాయండి బాదుషాలు. ఈ బాదుషాల మీద ఇట్లా చిన్నగా పాకం వేసుకోండి. పాకం అంతా కూడా బాదుషాలకి బాగుంటుంది. బాదుషాలకు పెట్టి టేస్టీగా ఉంటుంది. తర్వాత బాదం పప్పుతో గార్నిష్ చేసుకుందాం. ఇట్లా బాదం పప్పు తురుముతో గార్నిష్ చేసుకుందాం బాదుషాలు. బాదుషాల తయారీ విధానం పూర్తయిందండి. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి బాదుషాలు. ఓకేనా? బాదుషాలు అయితే రెడీ అయినాయండి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. ఎలా వచ్చినాయో టేస్ట్ చూసి చెప్దాం. లోపలంతా కూడా జ్యూసీగా బాగుంది. బాగా వచ్చినాయండి. ఓకేనండి, ఇందాక మీకు చెప్పా కదా సాంగ్ పాడడం అంటే నాకు చాలా ఇష్టం అని. మన వీడియోలో చిన్న సాంగ్ పాడతాను. ఓకేనా? ఈరోజు మనం బాదుషా చేసుకున్నాం కాబట్టి నాకు అంతాక్షరి గేమ్ అంటే చాలా ఇష్టం అండి. మనం ఈరోజు ఏ ఐటెం చేస్తే ఆ అక్షరంతో సాంగ్ పాడతాను. ఓకేనా? ఈరోజు బాదుషా కాబట్టి బా మీద పాడతాను. భరత వేదముగా నిరత నాట్యముగా కదలిన పదము పరేష, శివ నివేదనగా వనివేదనగా పలికిన పదము పరేష, నీలకందర జాలి పొందర కరుణతో నను గనరా, నీలకందర శైల మందిర కరుణతో నను గనరా, అగజాన జగదీ
శంకర. ఓకేనండి, ఈ బాదుషా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.